గోపాలపురం అనే ఒక ఊరి మధ్యలో రత్నగిరి అని ఒక పర్వతం ఉండేది. ఊరిలోని వాళ్ళంతా ఆ పర్వతం చుట్టూ తమ ఇండ్లను నిర్మించుకుని రకరకాల పనులు చేసుకుంటూ హాయిగా తమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతుండేవాడు. అతను శ్రీకృష్ణునికి అపారమైన భక్తుడు. గోపాలపురంలో ఒక శ్రీకృష్ణుని ఆలయం కూడా ఉండేది. ఊరి జనమంతా ఆ శ్రీకృష్ణుని ఆలయంలో పూజలు చేస్తూ ఉండేవారు. ఇదిగో సుజాత, ఈసారి మనం పండించిన కూరగాయలకి బాగా లాభాలొచ్చాయి. అలాగే ధాన్యం కూడా బాగా అమ్ముడుపోయింది. అవునా? మీరు చెప్పేది నిజమా? ఇదంతా ఆ శ్రీకృష్ణుని దయ. అవును, అంతా శ్రీకృష్ణుని దయ. ఈ శుభ సందర్భంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వచ్చిన ఈ డబ్బులో కొంత డబ్బు ఖర్చు పెట్టి మన ఊర్లో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. చాలా మంచి ఆలోచనండి. రేపే మనం శ్రీకృష్ణుని ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేద్దాం. అలా రామయ్య మరియు సుజాత ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు సుజాత ఉదయాన్నే నిద్రలేచి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. ఆపై సుజాత మరియు రామయ్య వారు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎద్దుల బండిపై పెట్టుకుని గుడికి బయలుదేరతారు. గుడిలో ఉన్న పూజారి వీరిని చూసి ఇలా అడుగుతాడు. ఏమిటి, ఇన్ని రకాల ఆహార పదార్థాలతో గుడికొచ్చారు? ఏమిటి విషయం? ఈసారి మాకు బాగా లాభాలొచ్చాయి. అందుకే ఈ ఆహార పదార్థాల్ని స్వామివారికి సమర్పించి ప్రసాదంగా అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాం. చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకు ఆలస్యం? వెంటనే వీటిని గర్భగుడిలో పెట్టండి. నేను పూజ చేయడం ముగిసిన తర్వాత వీటన్నింటినీ గుడికొచ్చే భక్తులకు పంచండి. అలా పూజారి చెప్పడంతో రామయ్య తాను తయారు చేసిన ఆహార పదార్థాలన్నింటినీ కూడా గర్భగుడిలో పెడతాడు. అలా పూజారి శ్రీకృష్ణునికి పూజ చేస్తాడు. అలాగే ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. పూజ చేయటం పూర్తయింది. అలాగే మీరు తయారు చేసి తీసుకొచ్చిన ఆహారాన్ని స్వామికి సమర్పించాను. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని గుళ్ళో ఉన్న అందరికీ పంచిపెట్టండి. అలా పూజారి చెప్పడంతో రామయ్య మరియు అతని భార్య సుజాత ఇద్దరూ కలిసి ఆహారాన్ని ఊరిలో వారికి పంచిపెడుతూ ఉంటారు. గుడికి వచ్చిన చాలా వ్యక్తులు చాలా నిరాశగా అలాగే బాధతో ఉంటారు. ఇది గమనించిన రామయ్య వారిని ఇలా ప్రశ్నిస్తారు. ఏంటి వీరయ్యా, చాలా బాధపడుతున్నావు? ఏంటి విషయం? వర్షాకాలం మొదలు కాబోతుంది. నీకు తెలుసు కదా, వర్షాలు గనక మొదలైతే మనూళ్ళో వాళ్ళెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో. అవును, నువ్వు చెప్పింది నిజమే వీరయ్యా. వర్షాకాలం రాబోతుంది. వర్షాలొస్తే మన ఊరంతా వరదలతో నిండిపోతుంది. పంటలన్నీ నాశనం అయిపోతాయి. పేదవారి ఇల్లంతా గాలికి నీటికి కొట్టుకుపోతాయి. ఎన్నో ఏళ్లగా జరుగుతూ ఉన్నదిది. కనీసం ఈసారైనా ఆ శ్రీకృష్ణుడు మనల్ని కాపాడితే బావుండు. అలా రామయ్య మరియు వీరయ్య వరదల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో ఎప్పుడు వర్షం కురిసినా ఎన్నో ఇళ్ళు కొట్టుకుని పోయేవి. ప్రజలు వర్షాల కారణంగా ఎంతో ఇబ్బంది పడేవారు. రామయ్య ఆ ఊరి జమీందారైన కళ్యాణ్ రావు వద్దకు వెళ్తాడు. ఏంటి రామయ్య, ఇలా వచ్చావు? నీకప్పుగా ఏమైనా డబ్బు కావాలా? చెప్పు, క్షణాల్లో ఇచ్చేస్తాను. కానీ నువ్వు కాస్త వడ్డీని ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది. అయ్యా, నేను డబ్బు కోసం రాలేదయ్యా. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వర్షాకాలం రాబోతుంది. ప్రతిసారి వర్షాకాలంలో ఊరి ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊళ్ళో సరైన కాలువ వ్యవస్థ లేదు. సరైన సౌకర్యాలు కూడా లేవు. చిన్న వర్షం పడ్డా సరే నీళ్ళంతా ఇళ్లలోకి వచ్చేస్తాయి. నీటితో పాటు విష సర్పాలు, పురుగులు కూడా ఇళ్లలోకి వచ్చి జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరే త్వరగా ఏదో ఒకటి చెయ్యక తప్పదయ్యా. గుడిసింట్లో నివసిస్తున్న వాళ్ళకి కనీసం వర్షం సమయంలో ఏదైనా ఆశ్రయాన్ని కల్పించండి అయ్యా. చూడు రామయ్య, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. నేనింత డబ్బుని ఖర్చు పెట్టలేను. మీకంతగా అభివృద్ధి కావాల్సి వస్తే మీరే మీ డబ్బుతో చేసుకోండి. అంతే తప్పితే ఇలా ఇంటికొచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అలా కళ్యాణ్ రావు రామయ్యతో చెబుతాడు.
పాపం రామయ్య ఎంతో బాధపడుతూ ఇంటికెళ్తాడు. ఏమిటండి, ఎందుకు బాధపడుతున్నారు? అసలేం జరిగింది? వర్షాకాలం మొదలైంది కదా, అందుకు తగిన జాగ్రత్త చర్యలేమైనా చేపడతారేమోనని మనూరి జమీందారైన కళ్యాణరావు దగ్గరికి వెళ్ళాను. కానీ ఆయన డబ్బు మనిషి. కేవలం డబ్బు గురించి తప్పితే ఇంక దేని గురించి ఆలోచించేలా లేడు. నిజమేనండి. ఆయనకి కనుక మన ఊరి గురించి బాధ్యత ఉండుంటే ఎప్పుడో మన ఊరిని బాగు చేసేవాడు. అతనికి అలాంటి ఆలోచన లేదు కనుకనే మన ఊరు ఇలా ఉంది. అయినా మనపై ఆ దేవుడికే కరుణ లేనప్పుడు మామూలు ప్రజలకు ఎలా వస్తుంది చెప్పండి? అలా సుజాత రామయ్యతో చెబుతుంది. రామయ్య రాబోయే వర్షాకాలం గురించి తెగ భయపడిపోతూ ఉంటాడు. అలా రామయ్య పొలంలో పని చేస్తూ ఉంటాడు. అలా పని చేస్తూ ఉండగా అతని వద్దకు ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు శ్రీకృష్ణునికి అపారమైన భక్తుడు. నేను ద్వారకకి వెళ్తున్నాను. ద్వారకలో ఉన్న ద్వారకాధీశుణ్ణి దర్శించుకోవటానికి వెళ్తున్నాను. నాకు బాగా ఆకలిగా ఉంది. మీ దగ్గరేదైనా ఆహారం ఉంటే నాకు కాస్త పెట్టండి. అలా ఆ సాధువు అడగడంతో రామయ్య తాను తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగాన్ని ఆ సాధువుకి పెడతాడు. అయ్యా, అసలు మోమాట పడకుండా భోజనం చెయ్యండి. మీకు కావాలంటే ఇంటి నుండి ఇంకొంత ఆహారం తెప్పిస్తాను. నేను కూడా శ్రీకృష్ణుడికి అపారమైన భక్తున్నే. మీరు భోజనం చేస్తా శ్రీకృష్ణు లీలల్లో ఏదైనా ఒక లీల చెప్పొచ్చు కదా అయ్యా. ఆ శ్రీకృష్ణుని లీలలు చెప్పుకోవటానికి వినటానికి ఎంతో హాయిగా ఉంటాయి. నాకు అన్ని లీలల్లో కంటే గోవర్ధనగిరి లీలంటే నాకు ఎంతో ఇష్టం. శ్రీకృష్ణుడు 7 రోజుల పాటు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరిని నిలిపి బృందావనాన్ని కాపాడాడు. ఎన్నో ప్రాణులు, జీవులు, అలాగే మనుషులు ఆ గోవర్ధనగిరి కింద 7 రోజుల పాటు నివసించి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. సమస్య గోవర్ధనగిరి ఎంత పెద్దదైనా సరే మనం నమ్ముకున్న శ్రీకృష్ణుడు ఆ సమస్యని తన చిటికెన వేలిపై నిలబెట్టి మనల్ని కాపాడగలడు. అలా సాధువు గోవర్ధనగిరి పర్వత లీల గురించి రామయ్యకి చెబుతాడు. రామయ్యకి ఆ సాధు చెప్పిన మాటలు ఎంతగానో నచ్చుతాయి. అలా ఆ సాధువు భోజనం చేసి తిరిగి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ రోజంతా రామయ్య సాధు చెప్పిన గోవర్ధనగిరి లీల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. రామయ్య ఇంటికి వెళ్ళి తన భార్యతో కూడా సాధువు చెప్పిన మాటల గురించి చెబుతాడు. ఆనాడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలి మీద నిలబెట్టి బృందావనాన్ని రక్షించినట్టు మనూర్లో ఉన్న గిరిని కూడా నిలబెట్టి మనూరి జనాన్ని అట్టాగే ప్రాణుల్ని కాపాడితే ఎంతో బావుండు. అలా రామయ్య తన భార్యతో చెబుతాడు. ఆ క్షణం నుండి రామయ్య ప్రతిరోజు శ్రీకృష్ణుణ్ణి తమని కాపాడమని వేడుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు బోరున వర్షం పడడం మొదలవుతుంది. ఆ వర్షం కాస్త వరదలా మారుతుంది. ఊర్లో ఉన్న ఇండ్లలోకి ఆ నీళ్లన్నీ వచ్చేస్తాయి. ఇక పేదవారి గుడిసెలన్నీ నీటిలో కొట్టుకుని పోతాయి. ఏం చెయ్యాలో తెలియక అందరూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు. మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. ఈసారి ఈ వర్షం మరింత పెద్దదిగా అలాగే భయంకరంగా ఉంది. ఇప్పటికే నడుం భాగం వరకు నీరొచ్చేసింది. ఇంకాసేపు అయితే తప్పకుండా మునిగిపోతాం. స్వామి శ్రీకృష్ణ, మేము నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. అలా రామయ్య అలాగే ఊరిలో ఉన్న వాళ్ళందరూ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటారు. అలా ప్రజలు పడుతున్న బాధను చూడలేక శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. నేనుండగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా శ్రీకృష్ణుడు ఆ ఊరిలో ఉన్న రత్నగిరిని తన చిటికిన వేలిపై నిలబెడతాడు. ఆలస్యం చేయకుండా అందరూ వచ్చి ఈ గిరి కింద నిలబడి ఆశ్రయాన్ని పొందండి. అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ గిరి కింద నిలబడతారు. ఇంతలో ఆ ఊరి దారైన కళ్యాణరావు బంగ్లా కూడా కూలిపోతుంది. కళ్యాణరావు అతని కుటుంబంతో కలిసి రోడ్డుపై పడతాడు. అయ్యా, మీరు కూడా వచ్చి ఈ రత్నగిరి కింద నిలబడండి. బయటుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అలా రామయ్య చెప్పడంతో కళ్యాణరావు తన కుటుంబంతో కలిసి
రత్నగిరి కింద వచ్చి నిలబడతాడు. కళ్యాణరావు పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాడు. నువ్వే కనుక ఈ ఊరివారి గురించి ఆలోచించి నీ దగ్గరున్న ధనంతో ఈ ఊరిలో చెయ్యాల్సిన ఏర్పాటు గనక చేసుంటే నీకీ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే నాయకుడు ప్రజల్ని విస్మరిస్తాడో దేవుడు కూడా ఆ నాయకుడిని విస్మరిస్తాడు. అతనికి ఎలాంటి సహాయమూ చెయ్యడు. నాకు బుద్ధొచ్చిందయ్యా. ఇకపై ఎప్పుడు నేనిట్లాంటి తప్పుల్ని చేయను. వర్షం తగ్గిన వెంటనే నేను ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను. కళ్యాణరావు బాధపడుతూ శ్రీకృష్ణునితో ఇలా చెబుతాడు. అలా కొంత సమయానికి వర్షం కాస్త ఆగిపోతుంది. ఊర్లోని ప్రజలందరూ శ్రీకృష్ణుని కాళ్లపై పడి ధన్యవాదాలు తెలియచేస్తారు. అలా శ్రీకృష్ణుడు అందర్నీ ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. ఇక కళ్యాణరావు అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెడతాడు. ఒక ఊరిలో విజయమ్మ అని ఒక మహిళ ఉండేది. విజయమ్మకి 2 కొడుకులుండేవాళ్లు. విజయమ్మకి తన కొడుకులంటే ఎంతో ఇష్టం. విజయమ్మ పెద్ద కొడుకు పేరేమో రంగన్న, అలాగే చిన్న కొడుకు పేరేమో గిరి. రంగన్న మరియు గిరి ఆస్తి పంపకాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఏంటి గిరి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నావు? అసలేం జరిగింది? నా భార్య గోపిక ఒకటే పోరు పెడుతుందన్నయ్యా. తనకు బంగారు నెక్లెస్ కావాలట. ఈ అమ్మేమో ఆ ఆస్తిని ఎప్పుడు భాగాలు చేస్తుందో, ఇంకెప్పుడు పంచుతుందో. అప్పటిదాకా ఈ ముసల్దాన్ని మనమే చూసుకోవాలా? తప్పదు గిరి. ఆస్తి మన చేతికొచ్చేంత వరకు మనం ఆవిని బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏమిటన్నయ్య ఇది? ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం ఇప్పటినుంచి ఆవిని ఇంట్లో ఉంచుకొని 3 పూటలా భోజనం పెట్టాలా? అలా అనుకుంటే ఎలా గిరి? ఆస్తి మన చేతికొచ్చేంత వరకు మనం అమ్మతో చాలా మర్యాదగా నడుచుకోవాలి. ఆస్తి చేతికొచ్చిన తర్వాత కావాలంటే మనం అమ్మని ఏదైనా ఆశ్రమంలో పడేయచ్చు. నా భార్య సుజాత కూడా ఆస్తి కోసమే ఎదురు చూస్తుంది. అలా రంగన్న మరియు గిరి మాట్లాడుకుంటూ ఉంటారు. కాని పాపం విజయమ్మకు ఈ విషయాలేమీ తెలియదు. తన కొడుకులు ఎంతో మంచివారని అనుకుంటూ ఉండేది. విజయమ్మ శ్రీకృష్ణునికి అపారమైన భక్తురాలు. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. పొద్దు పొద్దుననగా బయటికి వెళ్లిన నా కొడుకులు ఇంకా ఇంటికి రాలేదు స్వామి. బాగా చీకటి పడింది. పాపం ఎంత కష్టపడుతున్నారో ఏమో. అలా విజయమ్మ తన కోడలతో కలిసి తన కొడుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రంగన్న మరియు గిరి ఇంటికొస్తారు. వాళ్ళు బాగా అలసిపోయినట్టు నటిస్తారు. అయ్యో, ఏమైందిరా? ఎందుకలా నీరసంగా కనిపిస్తున్నారు? ఏం చెప్పమంటావమ్మా? బయటకు వెళ్లి పని చేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలా అలసిపోవాల్సి వస్తుంది. అవునమ్మా, నేను అన్నయ్య బాగా అలసిపోయాం. ఇలాగే మరికొన్నేళ్లు పనిచేస్తే ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతాం. ఇంతలో విజయమ్మ కోడలైన సుజాత మరియు గోపిక ఇలా అంటారు. అయ్యయ్యో, అలా అనకండి. మీకేమైనా అయితే మేమెలా బ్రతకాలి చెప్పండి. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఒక పని చెయ్యండి. మీరిప్పుడు చేస్తున్న పనిని మానేసి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి. వ్యాపారం అంటే మామూలు విషయం అనుకున్నావా? అందుకు చాలా డబ్బు కావాల్సి ఉంటుంది. అలా కొడుకులు మరియు కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో విజయమ్మ ఇలా అంటుంది. అయ్యో, ఇంత ఆస్తి పెట్టుకుని మీరెందుకు ఇలా కష్టపడడం? ఆస్తిని ఇప్పుడే మీ పేర్లపై రాసేస్తాను. మీరిద్దరూ హాయిగా ఏదో ఒక వ్యాపారాన్ని చేసుకుంటూ బ్రతకండి. అలా మరుసటి రోజు విజయమ్మ తన కొడుకులిద్దరికీ ఆస్తిని పంచి ఇస్తుంది. ఆస్తి తమ చేతికి రాగానే కొడుకులిద్దరూ తమ అసలు రూపాన్ని బయటపెడతారు. గిరి, మనం అనుకున్నట్టుగానే మన ఆస్తి మన చేతికొచ్చింది. ఇప్పుడిక మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అవునన్నయ్య, ఇప్పుడిక ఈ ముసలిదాన్ని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని కూడా లేదు. అవునండి, ఇప్పుడే ఈ ముసలిదానిని ఇంటి నుండి బయటికి గెంటేయండి. అలా కొడుకులు కోడళ్ళు మాట్లాడుతూ ఉండగా విజయమ్మ వింటుంది. ఏవిట్రా, ఏం మాట్లాడుతున్నారు? మీ మాటలు నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కావాల్సిందేమీ లేదు. నువ్వు తక్షణమే బయటకు వెళ్ళిపో. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా నిన్ను ఇంట్లో పెట్టుకొని చూసుకున్నావు. ఇప్పుడిక మాకు నీతో ఎలాంటి అవసరం లేదు. అవును, ఇకపై నీ చేదస్తపు మాటల్ని నేనస్సలు భరించలేను అంటూ రంగన్న మరియు గిరి
తమ తల్లిని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. విజయమ్మ ఎంతో బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నా కొడుకులు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. వారే నా ప్రాణంగా బ్రతికాను. కానీ ఇవాళ వారే నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. ఏమిటి కృష్ణయ్య నాకీ పరిస్థితి అంటూ విజయమ్మ ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా విజయమ్మ ఆ రాత్రి ఆ చెట్టు కిందనే నిద్రపోతుంది. మరుసటి రోజు ఒక వ్యక్తి విజయమ్మ వద్దకు వస్తాడు. ఆ వ్యక్తి పేరు కాంతయ్య. ఎవరమ్మా మీరు? ఎందుకిట్టా చెట్టు కింద కూర్చున్నారు? నిన్నటి వరకు ఆస్తిపాస్తులు కలిగి ఉన్న దానిని, ఇవాటి నుండి నేనొక అనాథని. నా కొడుకులు నన్ను ఇంటి నుండి గెంటేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక భారమంతా శ్రీకృష్ణుడిపైనే వేసి ఇదిగో ఇక్కడ కూర్చున్నానయ్యా. అయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు. నేను అనాథనే. నాకు తల్లి విలువ తెలుసు. ఓ పని చేయండి, మీరు నాతో పాటు నా ఇంటికి రండి. నేను మిమ్మల్ని నా సొంత తల్లిలా చూసుకుంటాను అంటూ కాంతయ్య విజయమ్మని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో తెలియదు. నా కొడుకులు నన్నిలా వెలివేశారు. అదంతా నువ్వు ఆలోచించకమ్మా. ఇవాల్టి నుండి నేను నీ కొడుకుని. నువ్వేం కంగారు పడకు. నేను నిన్ను బాగా చూసుకుంటాను. అలా విజయమ్మ కాంతయ్య ఇంట్లో నివసిస్తూ ఉండేది. కాంతయ్య విజయమ్మని బాగా చూసుకునేవాడు. అమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి. ఎప్పుడు తిన్నారో ఏమో, నేనిప్పుడే మీకోసం వంట చేసి పెడతాను. నీకెందుకు బాబు అంత కష్టం? ఆడదాన్ని నేనున్నానుగా, నేనుండి పెడతానులే, నువ్వు తిను. అరే, మీరు ముసలి వాళ్ళమ్మా, ఎక్కువ పని చేయలేరు. జీవితాంతం ఏదో ఒక పని చేసి ఉంటారుగా. ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం. మీరు హాయిగా నిద్రపోండి. ఈలోగా నేను వంట చేస్తాను. అలా విజయమ్మ నిద్రపోతూ ఉండగా కాంతయ్య వంట చేస్తాడు. అలా కొంతసేపటికి విజయమ్మ నిద్రలేస్తుంది. విజయమ్మ నిద్రలేవగానే కాంతయ్య ఆమెకు భోజనాన్ని వడ్డిస్తాడు. మగ పిల్లవాడివి, ఎలా వండుతావో ఏమో అని అనుకున్నాను, కానీ ఎంత రుచికరమైన ఆహారాన్ని వండుతావని నేను అనుకోలేదు బాబు. నిజంగా ఇంత రుచికరమైన ఆహారాన్ని నేనెక్కడా తినలేదు. చాలా ధన్యవాదాలమ్మా. ఇకపై ప్రతిరోజు నీకిట్టాంటి రుచికరమైన ఆహారాన్ని నేనే వండి పెడతాను. అలా కాంతయ్య ప్రతిరోజు విజయమ్మకి రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టేవాడు. అలాగే ఆమెకు రకరకాల సేవలు చేసేవాడు. ఒకరోజు విజయమ్మ జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. అయ్యో, జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. పదండమ్మా, నేనిప్పుడే మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. అలా కాంతయ్య విజయమ్మని ఆసుపత్రికి తీసుకుని చికిత్స చేయిస్తాడు. ఎన్ని రోజులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా కొడుకులు నన్ను వెలివేశారని అనుకునేదాన్ని, కానీ ఏదో పుణ్యం చేశాను. అందుకే నీలాంటి కొడుకుని దేవుడు నాకు అందించాడు. నా కృష్ణయ్యే నిన్ను నా వద్దకు పంపాడయ్యా. అలా విజయమ్మ కాంతయ్యని ఎంతో మెచ్చుకుంటుంది. కాంతయ్య విజయమ్మకు ఒక శ్రీకృష్ణుని విగ్రహాన్ని బహుమానంగా ఇస్తాడు. విజయమ్మ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారయ్యి ఆ శ్రీకృష్ణుని విగ్రహానికి పూజ చేసేది. పూజ ముగిసిన వెంటనే ఆ విగ్రహం నుండి బంగారు కాసులు వచ్చి పడేవి. ఆశ్చర్యంగా ఉంది, పూజైన వెంటనే విగ్రహం నుండి బంగారు కాసులు బయటకొచ్చాయి. ఎంతైనా నీ శ్రీకృష్ణునికి మీపై అభిమానం ఎక్కువమ్మా. అందుకే ఇట్టా కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ కాసులు మీకు మాత్రమే సొంతమవుతాయి. వీటిని దాచుకోండి. అలా విజయమ్మ ప్రతిరోజు పూజ చేసేది. అలా పూజ చేసిన ప్రతిసారి విగ్రహం నుండి బంగారు కాసులు బయటికొచ్చేవి. విజయమ్మ ఆ కాసులను ఎంతో జాగ్రత్తగా దాచిపెడుతుంది. అమ్మా, మీరు ఈ కాసుల్ని అసలెందుకు దాచిపెడుతున్నారు? చక్కగా వాడుకోవచ్చుగా. బాబు, నేనీ కాసులను నాలాంటి వృద్ధుల కోసం దాచిపెడుతున్నాను బాబు. నా శ్రీకృష్ణుడి దయ వల్ల నువ్వు నాకు లభించావు. అందుకే ఇలా హాయిగా ఉన్నాను. కాని ఎంతో మంది వృద్ధులు ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు. నేను వారి కోసం ఒక గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను. ఇది నిజంగా చాలా మంచి ఆలోచనమ్మా. ఈ డబ్బుతో మనం వృద్ధుల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్మిద్దాం. అలా కాంతయ్య వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. ఆ ఊర్లో ఎంతో మంది అనాథలైన ముసలివాళ్లు
ఆ ఆశ్రమంలోకి వస్తారు. బాబూ, నువ్వు కనుక నన్ను ఆ రోజు కాపాడి ఉండకపోతే నేనేమైపోయేదాన్నో ఏమో. నువ్విచ్చిన శ్రీకృష్ణుని విగ్రహం కారణంగానే నేను ఈ ఆశ్రమాన్ని కట్టగలిగాను. అయినా ఆ విగ్రహం అసలు నీకు ఎక్కడిది? ఆ విగ్రహానికి అంత శక్తి ఎలా వచ్చింది బాబూ? అలా విజయమ్మ అడగడంతో కాంతయ్య ఇలా సమాధానమిస్తాడు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని నేనే సృష్టించాను. నేనే నా శక్తిని అందులో ప్రవేశపెట్టాను. నీ శక్తా? అంటే అంటే నువ్వు... ఇంతలో కాంతయ్య శ్రీకృష్ణుల్లా మారిపోతాడు. విజయమ్మ అలాగే అక్కడున్న మరికొందరు వృద్ధులు ఆశ్చర్యపోతారు. అందరూ శ్రీకృష్ణుని కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటారు. విజయమ్మ, బంగారు కాసులను నువ్వు నీ సొంత ప్రయోజనాలకు వాడకుండా నీలాంటి కొంతమంది వృద్ధులకు సహాయం చేయడం కోసం వాడావు. పరోపకారులకు నేను ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉంటాను. నీకు ఎప్పుడు జయం కలుగుతుంది. శ్రీకృష్ణుడు ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. ఇక అప్పట్నుండి విజయమ్మ తనలాంటిదులతో కలిసి ఆశ్రమంలో ఎంతో హాయిగా నివసిస్తూ ఉండేది.